ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు. 1976 జూలై 24న సిద్దిపేటలో జన్మించారు కేటీఆర్. తెలుగుదేశం పార్టీ స్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి మీద ఉన్న అపారమైన ప్రేమ గౌరవంతో తండ్రి కేసీఆర్ తన కొడుకు తారక రామారావు అని పేరు పెట్టుకున్నారు. వారికి నేటితో 48వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ కు సెలబ్రిటీలు, ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారితో పాటుగా కేటీఆర్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సిరిసిల్ల శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి వారికి హార్దిక శుభాకాంక్షలు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ట్విట్టర్ ద్వారా బర్త్డే విషెస్ తెలిపారు సీఎం రేవంత్. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ ఎక్కువగా తన చదువునంతా బోర్డింగ్ స్కూల్లోనే చేయడం విశేషం. 10 ఏళ్లలోనే 7 స్కూళ్లను మార్చారు. ఆయన 2 పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టాలను కలిగి ఉన్నారు. ఒకటి పూణేలో బయోటెక్నాలజీలో, మరొకటి న్యూయార్క్ యూనివర్సిటీ అమెరికా నుంచి ఎంబీఏ మార్కెటింగ్ అండ్ ఈ-కామర్స్. కేటీ రామారావు తన ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 2009 సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన తన సమీప ప్రత్యర్థి అయిన కేకే మహేందర్ పైన స్వల్ప తేడాతో 171 ఓట్లతో గెలుపొందారు. 2010 బై ఎలక్షన్స్ లో కూడా కేటీఆర్ గెలిచారు. 2014లో 53,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కేటీఆర్ 89,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో కూడా 29,687 ఓట్లతో గెలిచారు. 2009 నుంచి 2023 వరకు జరిగిన బై ఎలక్షన్స్ లో కలిపి 5 సార్లు సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా కేటీఆర్ గెలుపొందారు. 2014 నుండి తెలంగాణ రాష్ట్ర సమాచార సాంకేతిక, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, టెక్స్టైల్స్, ఎన్ఆర్ఐ అఫైర్స్ మంత్రిగా, వాణిజ్య శాఖ మంత్రిగా, కేబినెట్ మంత్రి హోదాలో ఆయన పనిచేశారు. 2023 బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి రావడం వలన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు కేటీఆర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.